Hi students, Unit 3 is Air Conditioners. Topic is Introduction of the Air Conditioners. History. In 1902, the first modern electrical air conditioning unit was invented by Wills Carrier in Buffalo. ఫస్ట్ ఎలక్ట్రికల్ ఎయిర్ కండిషన్ ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే విల్స్ క్యారియర్ న్యూయార్క్లో ఇన్వెంట్ చేశారు అన్నమాట. వాట్ ఈజ్ ఏ ఎయిర్ కండిషనింగ్? ఎయిర్ కండిషనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రీటింగ్ ఎయిర్ ఇన్ అన్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ రిక్వైర్డ్ స్టాండర్డ్స్ ఆఫ్ టెంపరేచర్, హ్యూమిడిటీ, క్లీన్నెస్ అండ్ మోషన్. ఒక క్లోజ్డ్ ఏరియాలో లేదా ఇంటర్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఎయిర్ యొక్క టెంపరేచర్ని, హ్యూమిడిటీని, క్లీన్నెస్ని, మోషన్ని, ఈ 5 స్టాండర్డ్స్ని కనుక మనం మెయింటైన్ చేయగలిగితే, కంట్రోల్ చేయగలిగితే దాన్ని ఏమంటాము అంటే ఎయిర్ కండిషనింగ్ అంటాం. ఎయిర్లో ఉన్న టెంపరేచర్ని, హ్యూమిడిటీని, క్లీన్నెస్ అండ్ మోషన్, ఈ 5 స్టాండర్డ్స్ని మనం ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. అది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. వాటిని కంట్రోల్ చేయగలిగితే దాన్ని ఏమంటాము అంటే ఎయిర్ కండిషనింగ్. టెంపరేచర్. ఎయిర్ టెంపరేచర్ ఈజ్ కంట్రోల్డ్ బై హీటింగ్ ఆర్ కూలింగ్ ది ఎయిర్. మరి ఎయిర్ టెంపరేచర్ని ఏం చేయొచ్చు అంటే హీటింగ్ ఆర్ కూలింగ్ చేసి ఎయిర్ టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చు. హీటింగ్ అంటే ఏంటి? ద ఎడిషన్ ఆఫ్ హీట్. ఎయిర్ కనుక మనం ఎడిషనల్గా హీట్ని అప్లై చేస్తే దాన్ని ఏమంటాము అంటే హీటింగ్ అంటాం. కూలింగ్, ద రిమూవల్ ఆఫ్ హీట్. ఆ ఎయిర్ కనుక మనం ఎయిర్లో ఉన్న హీట్ని కనుక రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే కూలింగ్ అంటాం. ఎయిర్ని హీట్ అయినా చేయొచ్చు లేదా కూలింగ్ అయినా చేయొచ్చు. కూలింగ్ అంటే ఏంటి? ఆ ఎయిర్లో ఉన్న హీట్ని రిమూవ్ చేయాలి. హీటింగ్ అంటే ఆ ఎయిర్కి మనం హీట్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. హీటింగ్ అయినా చేసి కూలింగ్ అయినా చేసి ఎయిర్ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ standard is humidity. Air humidity, the water vapor content of the air is controlled by adding or removing water from the air. హ్యూమిడిటీ అంటే ఏంటి అంటే ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ కంటెంట్ని హ్యూమిడిటీ అంటాం. ఈ వాటర్ వేపర్ కంటెంట్ని కనుక యాడ్ చేస్తే హ్యూమిడిఫికేషన్ అంటాం. రిమూవ్ చేస్తే డీహ్యూమిడిఫికేషన్ అంటాం. ఒక ఎయిర్లో ఉన్న ఆ ఏరియాలో ఉన్న ఆ క్లోజ్డ్ ఏరియాలో ఉన్న ఎయిర్లో ఎంత వాటర్ కంటెంట్ ఉంది దాన్ని ఏమంటాం? హ్యూమిడిటీ. ఆ వాటర్ కంటెంట్ని కనుక యాడ్ చేస్తే హ్యూమిడిఫికేషన్ అంటాం. ఆ వాటర్ వేపర్ కంటెంట్ని రిమూవ్ చేస్తే డీహ్యూమిడిఫికేషన్ అంటాం. టెంపరేచర్ అంటే ఏ టెంపరేచర్ని మనం ఏం చేసుకోవచ్చు? కూలింగ్ అయినా చేసుకోవచ్చు, హీటింగ్ అయినా చేసుకోవచ్చు. అంటే ఏ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కూలింగ్ చేసి అయినా కంట్రోల్ చేసుకోవచ్చు లేదా హీటింగ్ అయినా చేసుకోవచ్చు. హ్యూమిడిఫికేషన్ అంటే వాటర్ వేపర్ కంటెంట్ ఎయిర్లో మనం దాన్ని యాడ్ అయినా చేసుకోవచ్చు, రిమూవ్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లీనినెస్. ఎయిర్ క్లీనినెస్ ఆర్ ఎయిర్ క్వాలిటీ ఈజ్ కంట్రోల్డ్ బై ఎదర్ ఫిల్టరేషన్, the removal of undesirable contaminants using filters or other devices or by ventilation. క్లీనినెస్ అంటే ఏంటి అంటే మనకి ఎయిర్ అనేది వచ్చినప్పుడు ఆ ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్స్ని మనం ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. వాటికి యూజ్ చేసే వాటిని ఏమంటాము అంటే ఫిల్టర్స్ అంటాం. ఆ ఫిల్టర్స్ అయినా యూజ్ చేసుకోలేదా వెంటిలేషన్ అయినా యూజ్ చేసి ఆ ఎయిర్ని ఏం చేసుకోవాలి అంటే క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మోషన్. Air motion refers to air velocity and where the air is distributed. మోషన్ అంటే ఏంటి అంటే ఎయిర్ అనేది కొంత వెలాసిటీతో ఏమవుతుంది? ట్రావెల్ అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే మోషన్ అంటాం. ఆ ఎయిర్ అనేది మూవ్ అవ్వాలి అంటే, స్ప్రెడ్ అవ్వాలి అంటే ఎక్విప్మెంట్ అనేది కావాలి. Sound control can be considered an auxiliary function of an air conditioning system even though the system may be the cause of the problem. ఏదైనా ఎయిర్ కండిషన్లో కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే సౌండ్ కంట్రోల్ అనేది ఏం చేస్తుంది అంటే ఆక్సిలరీ ఫంక్షన్గా యాక్ట్ చేస్తుంది. అలాగే ఎయిర్ కండిషనర్ యూజ్ చేసేటప్పుడు నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలా నాయిస్ అనేది రెడ్యూస్ చేయడానికి దానికి అడిషనల్గా ఒక ఎక్విప్మెంట్ని కనెక్ట్ చేయాలి. అలాగే పై చెప్పినంత డిస్క్రిప్షన్ అనేది ప్రతి హెచ్విఏసీకి అదే ఆ కండిషన్స్ అనేవి అప్లై అవ్వవు.
హెచ్విఏసి అంటే ఏంటి అంటే హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్ది హాట్ వాటర్ ఆర్ స్టీమ్ హీటింగ్ సిస్టమ్. హాట్ వాటర్ ఆర్ స్టీమింగ్ హీటింగ్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ బాయిలర్, పైపింగ్ అండ్ రేడియేషన్ డివైజెస్. ఈ హాట్ వాటర్ ఆర్ హీటింగ్ సిస్టంలో ఏముంటుంది అంటే బాయిలర్ ఉంటుంది, పైప్ ఉంటుంది, అలాగే రేడియేషన్ డివైజెస్ ఉంటాయి. ఈ మూడు ఏం చేస్తాయి అంటే దాంట్లో ఉన్న ఆ ఏరియాలో ఉన్న ఎయిర్ని ఏం చేస్తుంది, ఎయిర్ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తాయి. ఏ టెంపరేచర్ని కంట్రోల్ చేయాలి అంటే ఏమేమి యూజ్ చేస్తున్నాం, బాయిలర్, పైపింగ్, రేడియేషన్ డివైజెస్. ఏ సిస్టంలో, హాట్ వాటర్ ఆర్ స్టీమింగ్ హీటింగ్ సిస్టంలో. అలాగే వామ్ ఎయిర్ సిస్టంలో ఏమేమి ఉంటాయి అంటే ఫర్నెస్ అంటే ఏంటి అంటే కొలిమ్ అనమాట, డక్ట్స్ అండ్ ఎయిర్ అవుట్లెట్ రెసిస్టర్స్ ఆల్సో కంట్రోల్స్ ఎయిర్ టెంపరేచర్ ఇన్ వింటర్ ఓన్లీ. వామ్ ఎయిర్ సిస్టంలో ఏమేమి ఉంటాయి అంటే ఫర్నెస్, డక్ట్స్ అండ్ ఎయిర్ అవుట్లెట్ రెసిస్టర్స్. ఇవి ఏం చేస్తాయి అంటే ఎయిర్ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తాయి. ఏ సీజన్లో, వింటర్ సీజన్లో. కాంపోనెంట్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. ఫస్ట్ది ఏంటి అంటే హీటింగ్ సిస్టమ్. హీట్ ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ ఏ వార్మర్ టు కూలర్ ఏరియా. హీట్ అనేది ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి ట్రావెల్ అవుతుంది, వార్మర్ ఏరియా నుంచి కూలర్ ఏరియాకి ట్రావెల్ అవుతుంది. ఇన్ వింటర్ దెర్ ఈజ్ ఏ కంటిన్యూలీ హీట్ లాస్ ఫ్రమ్ ఏ విత్ ఇన్ బిల్డింగ్ టు అవుట్డోర్స్. వింటర్ సీజన్లో ఏం జరుగుతుందమ్మా, హీట్ అనేది లాస్ అయిపోతాం. మనం ఆ రూమ్లో ఉన్న హీట్ మొత్తం ఏమైపోతుంది, లాస్ అయిపోతాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, వేడిగా ఉండాలంటే హీట్ని అప్లై చేయాలి. ఇఫ్ ద ఎయిర్ ఇన్ ద బిల్డింగ్ is to be maintained at a comfortable temperature, heat must be continuously applied to the air in the rooms. ఆ రూమ్లోకి హీట్ ఎయిర్ని ఏం చేయాలి, అప్లై చేయాలి. ఏదైతే హీట్ ఏరియాని అప్లై చేస్తున్నామో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ని ఏమంటాము అంటే హీటింగ్ సిస్టమ్. హీటింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, వింటర్ సీజన్లో యూజ్ చేస్తాం. వింటర్ సీజన్లో రూమ్ అంతా ఏమైపోతుంది, హీట్ అనేది లాస్ అయిపోతుంది. ఆ హీట్ని లాస్ అయినప్పుడు ఆ హీట్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటాము అంటే అక్కడ హీట్ ఎయిర్ని సప్లై చేయడం వల్ల ఆ రూమ్ మొత్తం ఏమవుతుంది, వేడవుతుంది. ఆ హీట్ ఎయిర్ని పంపించడానికి ఏదైతే ఎక్విప్మెంట్ అనేది అవసరం అవుతుందో దాన్ని ఏమంటాము అంటే హీటింగ్ సిస్టమ్. నెక్స్ట్ది కూలింగ్ సిస్టమ్. ఇన్ సమ్మర్ హీటింగ్ కంటిన్యూలీ ఎంటర్ ద బిల్డింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సమ్మర్ సీజన్లో ఏమవుతుంది, బయట నుంచి హీట్ అనేది రూమ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆ రూమ్ని ఏం చేయాలంటే కూల్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద రూమ్ ఎయిర్ ఇన్ ఏ కంఫర్టబుల్ టెంపరేచర్, దిస్ ఎక్సెస్ మస్ట్ బి కంటిన్యూలీ రిమూవ్డ్ ఫ్రమ్ ది రూమ్. ఆ రూమ్లో ఉన్న ఎక్సెస్ ఉన్న హీట్ని మొత్తాన్ని మనం ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. అది రిమూవ్ చేయడానికి ఏదైతే ఎక్విప్మెంట్ మనకు అవసరం అవుతుందో ఆ హీట్ని బయటికి తీసుకురావడానికి దాన్ని ఏమంటాము అంటే కూలింగ్ సిస్టమ్. కూలింగ్ సిస్టమ్ని సమ్మర్ సీజన్లో యూజ్ చేస్తాం, హీటింగ్ సిస్టమ్ని వింటర్ సీజన్లో యూజ్ చేసుకుంటాం. ఈ కూలింగ్ సిస్టమ్ని, హీటింగ్ సిస్టమ్ని యూజ్ చేయాలి అంటే దానికి కొన్ని డివైజెస్, కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి. మోస్ట్ హీటింగ్ అండ్ కూలింగ్ సిస్టమ్ మస్ట్ హ్యావ్ ద ఫాలోయింగ్ బేసిక్ కాంపోనెంట్స్. హీటింగ్ సోర్స్ దట్ యాడ్స్ ఏ హీట్ టు ఏ ఫ్లూయిడ్. మన హీటింగ్ సిస్టంలో తయారు చేయాలి అంటే దానికి ఏ సోర్స్ కావాలి, హీటింగ్ సోర్స్ అనేది కావాలి. అది ఆ హీటింగ్ సోర్స్ అనేది హీట్ని యాడ్ చేస్తుంది. దేనికి యాడ్ చేస్తుంది అంటే ఎయిర్కి కానీ వాటర్కి కానీ ఆర్ స్టీమ్. ఎయిర్కి కానీ వాటర్కి కానీ ఆర్ స్టీమ్ సిస్టమ్కి కానీ మనం హీట్ని యాడ్ చేసి ఆ ఎయిర్ని ఏం చేయాలి అంటే హీట్ చేయాలి. అదే కూలింగ్ సోర్స్, కూలింగ్ సిస్టంలోనైతే ఏమి యూజ్ చేస్తున్నాము అంటే కూలింగ్ సోర్స్ దట్ రిమూవ్స్ హీట్ ఫ్రమ్ ఏ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ ఎయిర్కి కానీ వాటర్కి కానీ మనం ఏం చేస్తున్నాం, కూలింగ్ సోర్స్ని ఇచ్చి ఆ ఎయిర్లో ఉన్న హీట్ని ఏం చేస్తున్నాము అంటే రిమూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ది డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్. ఏ నెట్వర్క్ ఆఫ్ డక్ట్స్ ఆర్ పైపింగ్ టు క్యారీ ద ఫ్లూయిడ్ టు ద రూమ్స్ టు బి హీటెడ్ ఆర్ కూల్డ్. డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏంటి అంటే మనం హీట్ చేసిన ఎయిర్ కానీ లేదా ఆ ఫ్లూయిడ్ కానీ కూల్ చేసిన ఫ్లూయిడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆ రూమ్కి మనం పాస్ చేయాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఏంటి అంటే డక్ట్స్ ఆర్ పైపింగ్. డక్ట్స్ ఆర్ పైపింగ్ ద్వారా ఆ ఫ్లూయిడ్ని మన రూమ్లోకి
పంపిస్తాం. ఆ ఫ్లూయిడ్ అనేది హీట్ అయినా అవ్వచ్చు లేదా కూలింగ్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ ఎక్విప్మెంట్ ఫ్యాన్ ఆర్ పంప్స్ ఫర్ మూవింగ్ ది ఎయిర్ ఆర్ వాటర్. ఆ ఎక్విప్మెంట్స్ ద్వారా అది ఏమవుతుంది అంటే స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటిది ఫిఫ్త్ వన్ ఏంటి అంటే డివైస్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే రేడియేషన్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ హీట్ బిట్వీన్ ది రూమ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఆ రూమ్ నుంచి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ మనం ఏంటి అంటే హీటింగ్ సోర్స్ని ఆర్ కూలింగ్ సోర్స్ని యూజ్ చేసుకుని మనం ఆ ఫ్లూయిడ్ అంటే ఏంటి ఎయిర్, వాటర్ ఆర్ స్టీమ్. ఎయిర్ ఆర్ వాటర్ని మనం హీటింగ్ సోర్స్ ఆర్ కూలింగ్ సోర్స్ని యూజ్ చేసుకుని హీట్ అయినా చేసుకోవచ్చు, కూల్ అయినా చేసుకోవచ్చు. ఆ హీట్ అయిన ఆర్ కూల్ అయిన ఆ ఫ్లూయిడ్ని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే డక్ట్స్ ఆర్ పైప్స్ ద్వారా మనం రూమ్లోకి పంపిస్తాం. ఆ రూమ్లోకి పంపించిన తర్వాత ఎక్విప్మెంట్స్ అంటే ఏంటి ఫ్యాన్ ఆర్ పంప్స్. ఆ ఫ్యాన్ ఆర్ పంప్స్ ద్వారా ఆ రూమ్ ఆర్ ఆ ప్లేస్లో మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత ఆ రూమ్లోకి పాస్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.